అది కంకణాల స్వామిని మీకు మన రెడ్డి గారి దగ్గర సీట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నిన్న మధ్యలో ఒకసారి కూడా వచ్చిన, ఇప్పుడు మళ్ళీ వచ్చిన. మీకు దాదాపు ఈ గ్రామంలో రెడ్డి గారి తరఫున 10 మంది దాకా బేసమ్మలు ఏడవాళ్ళు విత్తనం పెట్టారు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? అప్పటికి ఇప్పటికి ఇప్పుడు చాలా రకాలు ఈ గ్రామంలో దాదాపుగా ఒక 20-30 రకాలు పెట్టారు. అంటే మన బేసమ్మరే కాదు, వాళ్ళతో పాటు చాలామంది పెట్టారు. మీకు పెడితే ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది? పంట మాకు జాడిచ్చి ఓన్లీ హార్వెస్టింగ్ కోతకు సిద్ధంగా ఉన్నారు. మీకు అప్రాచ్మెంట్ అందాదా? మీరు గత సంవత్సరం అంతకుముందు గత సంవత్సరం పెడతామన్నారు. పెట్టినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? గత ప్రభుత్వం నిర్మలేసాను సార్. అది చెప్పండి. ఒకటి సార్, మీ పేరేంటి? స్వామి గారు కదా? నందేశ్వర గారు. మీరు కరెక్ట్ చెప్పండి. ఎందుకంటే ఒకటి సార్, రైతును మోసం చేయాలి. రైతును చూపించే చెప్తున్నాను. లేదా రైతును మోసం చేస్తే మనం కొలిసే దేవుని మోసం చేస్తున్నాడు. రైతు దేవుని అసలు నిజంగా చెప్తానే 30 ఏళ్ళ పీరియడ్లో కూడా నా రైతులు సేవ చేసి బతికినాను. ఆ ఉద్దేశంతో నేను మీతో తిరుగుతుంటే మరి ఇట్లా ఉంటే ఎంత అనుకుంటారు? అపరాస్మెంట్ అంటే వితౌట్ వాటర్ ఇచ్చారు, నీళ్ళు లేకుండా వర్షాధారంగా. మీకు అప్రాచ్మెంట్ ఎంత వస్తుంది అనుకున్నారు? అది వాటర్ ఉన్నట్టుండి మధ్యలో వర్షాలు పడి వర్షాలు పడకుండా ఇప్పుడు హెవీ వర్షం పడి మబ్బులు పట్టి పూత అనేది డ్రాప్ అయిపోయింది. ఒక్కసారిగా 2-3 సార్లు డ్రాప్ అయిపోయింది. అయినా తట్టుకొని నిలిచి 6-7-8 గంటలు వస్తుందని ఎక్సెప్ట్ చేస్తారు. వస్తుంది కూడా, ఎందుకంటే ప్రతి కొమ్మకు కాయ ఉంది. ఒక్క చెట్టు కూడా మీరు రేపు ఎల్లుండి లోపల దీని యొక్క ఈల్డింగ్ బయటపడుతుంది. నజర్ గారు, మీరు ఇంకా మీకు ఇది పెట్టడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? బాగుంది సార్, పంట బ్రాండ్ బాగుంది. ఉన్న వాస్తవం చెప్పాలి. ఉన్న వాస్తవం కండెదురు చూపించి ఎందుకంటే మీ మాట వినే రైతులు పెట్టుకుంటారా? నది గారు పెట్టారు. రైతులు మేము మోసం చేసుకుంటాం. అది అదే కావాలి సార్. ఎప్పుడు కూడా రైతుకు అయితే అయింది, లేకపోతే లేదు. లేకపోతే బాబు మా సంవత్సరాలు మేమే మోసం చేసుకున్నాం. రైతులు మోసం చేసి మేమే మోసపోయాం. ఓకే నజర్ గారు, మరి ఈ సంవత్సరం కూడా సీడ్ కావాలంటే ఏమన్నా రెడ్డి గారి దగ్గరే ఉంటాయి, సార్ దగ్గర అయితే మీకు సప్లై చేస్తారు. మళ్ళీ ఏ ప్రాబ్లం వచ్చినా సార్ నన్ను పిలిపిస్తాడు. ఆల్రెడీ అసలు ప్రాబ్లం అనేది లేదు, 99% లేదు. కానీ ఎక్కడైనా మీరు రమ్మనుకుంటే నేను వచ్చిన, ఎందుకంటే నా రైతులు వాళ్ళ దగ్గరికి పోవాలి, వాళ్ళ సాధక భాగాలు తెచ్చుకోవాలని ఉద్దేశం వచ్చిన. నేను జేకే కమ్మలు 30 ఏళ్ళు చేసి రిటైర్డ్ అయ్యి ఇది నాకు సార్ కూడా యూట్యూబ్లో చూసి ఆయన ఫస్ట్ ఆయన ఏమని చేసినంటే నాకు 75 కిలోలు కావాలి, ఒక్కటే పెట్టుకుంటా అంటే సరే సార్ సంతోషాన్ని పంపిన తర్వాత 1 by 1 మనం ఆయనకు ఉన్నటువంటి పరిచయాలతోటి అంటే ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినవే ఆయన ఏది పెడితే మేము అది పెడతాం. ఆ పరిచయం తోటి కొంతమంది ఏమన్నారు, నాకు మాకు నీలకంఠ మాకు దేవుడు అన్నారు. అప్పుడు ఇది పెట్టినాక అక్టోబర్ వచ్చినప్పుడు అంటే అంత విలువ సంపాదించుకుంటే అంటే ఏది కూడా చిన్న కూడా ఆశించలే. రైతు బాగుండాలి. ఒకసారి మందు గురించి వద్దు సార్, నాకు రైతుకు 1-2 వాడి చూపిస్తా, అది సక్సెస్ అయితే మళ్ళీ రైతులు చెప్పారు. అంత రెడ్డి గారికి ప్రేమ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.